హల్లెలూయా. ఆ గొప్ప దేవుని మనం స్తుతిద్దాం. Elohim, 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 Elohim. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. El Golam, El Golam, El Golam. El Golam, El Golam, El Golam, El Golam. Alfa Omega. Omega. దాచే దేవా మాటను నెరవేర్చేవాడా నీ మాటను దేవా మాటను నెరవేర్చేవాడా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అడోనాయ్ 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 ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభు నీవే యేసు ప్రభువైన దేవుడవు ప్రభువులకు ప్రభు నీవే సర్వాధికారి నీవే సకల జనులకు ప్రభు నీవే సర్వాధికారి నీవే సకల జనులకు నీవే మాకు ప్రభు నీవే యజమానుడవు నీవే నాకు ప్రభు నీవే యజమానుడవు హల్లెలూయా 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడి చెప్తాం ధైర్యంగా యెహోవా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను హల్లెలూయా 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 బాధలలో నీవు నాతో ఉన్నావు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు ఇహలోకలు బాధలలో నీవు ఒంటరివాడు కావు వచ్చి వరకు నిన్ను ఎత్తుకొనే దేవుడవు నీవు కాక వేరే ఆశ నాకు లేని ఆశతో పాడు నీవు కాక వేరే ఆశ నాకు లేదు నిత్యం నీపై ఆనుకొని నిశ్చంతగా సాగరం నిత్యం నీపై ఆనుకొని నిశ్చంతగా సాగరం హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పించును లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పించును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా హల్లెలూయా 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 ఇంకా నువ్వు ప్రభును స్తుతిందాం ఆయనను ప్రేమిద్దాం ఆమేన్ ఆయన ప్రేమించగలిగిన దినాన్ని నిజంగా ఆయనను స్తుతించగలం ఆయన ఆరాధించగలం ఆమేన్ హల్లెలూయా ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారు ఇక్కడ ఆమేన్ హల్లెలూయా బిగ్గరగా చెప్తాం హల్లెలూయా చెప్తాం హల్లెలూయా నేను నా యేసుని ప్రేమిస్తున్నాను ఆమేన్ హల్లెలూయా ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యను ప్రేమించండి ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే యేషువా ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్
అధికముగా ఆరాధించు ఆశక్తితో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, యేసు నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 మా యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. స్తుతించండి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుని ఆరాధించండి. నీవు పాపగా ఉన్నప్పుడు ఆయన నిన్ను చూచాడు. నువ్వు పాపగానే ఉంటే నువ్వు నశించిపోతావని నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు నీ వద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని ఏ దినాన్నైతే నువ్వు యేసయ్యా నువ్వు నాకు కావాలన్నావు, ఆ దినాన్ని నుంచి నీ చేయి పట్టుకునే ఉన్నాడు ఆయన. నా సహోదరి సహోదరా, ఆయన నిన్ను నీ చెయ్యి అన్నడు విడవలేదు. మనమే కొన్నిసార్లు ఆయన్ని విడిపించుకొని మనం దూరంగా వెళ్తున్నాం, కానీ ఆయన అన్నడు విడివిన దేవుడు. ఆ గొప్ప దేవుడిని ఆరాధించు. రెండు చేతులు ఆయన వైపు చాచి నిజంగా యథార్థంగా ప్రభుని ఆరాధించు. పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. పదివేలలో అతి సుందరుడా, మనోహరుడా, మహిమోన్నతుడా. నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము. నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయము. తల్లి తండ్రుల కన్నను, బంధు మిత్రుల కన్నను. తల్లి తండ్రుల కన్నను, బంధు మిత్రుల కన్నను. ప్రేమించే నాకై నిలచే
నానాదుడా 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. ఆరాధిద్దాం. 10,000లో అతి సుందరుడా మనోహరుడా మహిమోన్నతుడా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి. సుందరుడైన యేసయ్యను ఆరాధించండి. హల్లెలూయా. మన ప్రభు మన మధ్య ఉన్నాడు. నీ ప్రభుని ఆరాధించు. హల్లెలూయా. ఆయన ఎల్ షడాయ్, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. నా యేసయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా. ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. ఎల్ రోహీ నన్ను చూచే దైవమా. ఎల్ రోహీ నన్ను చూచే దైవమా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. ఆయనను చూస్తూ నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. యెహోవా రాఫా స్వస్థపరచు దైవమా. యెహోవా రాఫా స్వస్థపరచు దైవమా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చు దైవమా. యెహోవా షాలోమ్ శాంతినిచ్చు దైవమా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. యేసు నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. మా యేసు నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి, ప్రభుని గణపరచండి. నిన్నే ఆరాధింతును నా యేషువా, నా రక్షక, నా ఆశ్రయమా, నా దుర్గమా. నిన్నే నిన్నే నేను ఆరాధింతును తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రభుని ఆరాధించండి, మా ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. మా రక్షకుడా నీకు స్తోత్రాలు. అందరూ రెండు చేతులు చాచి హృదయం తెరిచి యథార్థంగా ఆయన స్తుతించండి, ఆయనకు ఆరాధన ఇవ్వండి. రేబాల సమమ అర్రదరే లే శిలాల రకెలే మన సందరే రిబరా మన మమ 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 ఓ రబలన మన సందలరే రేఖలే రే నీకే ఆరాధన తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన సంచారం చేస్తున్నాడు. నిజంగా యథార్థంగా ఆరాధిస్తే ఇప్పుడే నేను నూతన పరచడానికి ఇష్టపడుచున్నాడు. ఊరా బాబా ఏ రే కలల సందరే నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. మా బలమా, మా ఆశ్రయమా, మా దుర్గమా, నీకే వేలాది వేలాది కోట్లాది వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా మధ్యన సంచారం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఉదయకాలం మా మధ్యకు వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం. నేను నీ పాదాలు ఏదైతే సాగిలు పడుచున్నామయ్యా, నేను పూజిస్తున్నాము తండ్రి. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, మనసారా నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నేను వాగ్దానం చేసిన విధంగా నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కొరవేయడం నా వాగ్దానం చేశాకయ్యా. అయ్యా నువ్వు మాట తప్పని దేవుడు కదా నాయనా తండ్రి. ఉదయకాలం నీ బిడ్డలు ఏ ఆశతో నీ సన్నిధికి వచ్చిన్నారు నేను నిజంగా ఎదిగిన వారిని నా ప్రభా నేడు దర్శించమన్నాడు వచ్చిన వారు దుఃఖంను తీసి దానికి బదులుగా నా ప్రభు సంతోష వస్త్రం ధరింపజేసి నీ ఆత్మ ద్వారా నడిపించమన్నాడు వచ్చిన నేను. ఆ సమయంలో నేను ప్రతి బిడ్డతోనూ మాట్లాడమన్నాడు వచ్చిన. నీ దాసుని తరపు నిలబడుచుండగా తండ్రి నేను నీ దాసుని నోటి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ మాటలను పట్టుకునే హృదయాన్ని మాకు దయచేయండి. నీ మాటను నమ్మే నా ప్రభా తండ్రి ఆ పట్టుదలను మరి మాకు దయచేయమన్నాడు వచ్చినానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ సమస్తమేమో నీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు ప్రభునామం కనపడదాం. అదేవిధంగా పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకున్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమకంత ప్రభావము కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు బాగున్నారా? వాక్యములోనికి మనము చూస్తాం. దేవుని యొక్క వాక్యము. ప్రపంచ పరిస్థితులు ఇంకా బాగోలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు కాదు దీన్ని నడిపించేది, నేనే నా చిత్తానుసారంగా నడిపిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రపంచానికి ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రవచనాల ద్వారా మనలాంటి వాళ్ళకి నేర్పిస్తున్నాడు, చూపించాడు. కొంతమంది మనం చదువుతాం, అర్థం చేసుకుంటాం, కొంతమంది చేసుకోము. ప్రవచనాలను మీద వాటిని చదివి వాటి మీద ఆధారపడి జీవించినట్లయితే ఆ పరిస్థితులు చూచి మనము భయపడము. అయితే ప్రవచనాలు నెరవేరుచున్నాయి కాబట్టి ముందువి నెరవేరాయి, ఇప్పుడు నెరవేరుచున్నాయి, రాబోయే ప్రవచనాలు కూడా నెరవేరుతాయి అనే ఒక బలమైనటువంటి విశ్వాసముతో హోప్, నిరీక్షణతో మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. అయితే ఈ అంత్య దినాల్లో కూడా మనకు దేవుడిచ్చే కొన్ని నడిపింపు, ఆజ్ఞలు, ఇవన్నిటినీ మనం జాగ్రత్తగా మనం పాటిస్తూ జీవించవలసిన అవసరం ఉంది. ఆమేన్. మనం మామూలుగా అందరి వలె
అందరంటే లోకస్తులు అందరి వలె జీవించకూడదు, లేకపోతే నామకార్థంగా క్రైస్తవులుగా జీవించే వారి వలె కూడా మనం ఉండకూడదు. ఎప్పుడు ప్రత్యేక జనాంగంగా మనం ఈ లోకంలో జీవించి ప్రత్యేకమైనటువంటి విశ్వాసముతోనూ ప్రత్యేకమైనటువంటి నమ్మకంతోనూ మనం జీవించవలసి ఉంది. ఉదయకాలన మీకు చెప్పే వాక్యం అంటే, నా దగ్గరకు సమీపించుడి అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన దగ్గరకు సమీపించుడి, అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను. దానికి ఇవ్వబడిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆ మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు మీకు అక్కడ ఉన్నట్టుంది, డ్రా నైట్ హిమ్, అంటే నన్ను సమీపించుడి, అంటే నా దగ్గరకు రావడానికి మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని రండి. ఆ సిద్ధపాటు గురించి కొంచెం మాటలు అక్కడ యాకోబు యొక్క మాటలు కొంచెం కఠినంగా గట్టిగా ఉంటాయి. యాకోబు పత్రికలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తాడు. పేతురు చాలా ప్రేమతో రాస్తున్నట్టుగా పేతురు పత్రికలు చూస్తాం. మన పౌలు గారు అయితే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గాను అయితే చక్కగా రాస్తుంటాడు. యాకోబు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తాడు ప్రతిదీ. ఇక్కడ ఏమన్నా, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నాడు, అంటే దగ్గరికి రావాలంటే ఊరికనే కాదు. ద్విమనస్కులారా అంటే రెండు ఆలోచనలు, ఒకరోజు దేవుడు ఒకరోజు దేవుడు కాదు, ఒకరోజు దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే గొప్పవాడు, ఒకరోజు దేవుడు అంటే నార్మల్గా, అటువంటి రెండు రకాలైన మనస్సులతో ఉన్నవాళ్ళారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నది. అంటే ఆయన దగ్గర రావాలంటే కొన్ని ప్రిపరేషన్, సిద్ధపాటులు, దాంట్లో మన యొక్క హోలీనెస్, పరిశుద్ధత అనేది ఇక్కడ రాస్తున్నాడు. అయితే నేను మీతో ఏం చెప్తానంటే, దేవుని యొద్దకు రమ్మని అడుగుట అది ఒక ఆజ్ఞ కంటే అది ఒక ఆధిక్యత అని నేను నమ్ముతున్నాను. ప్రివిలేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన మనకు ఈ ఆధిక్యతను ఇచ్చాడు ఆయన దగ్గర రావడానికి. ఒకసారి సినాయి కొండ మీదకు దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే, నా దగ్గరకు రమ్మనలేదు, ఉండండి, దూరంగా ఉండండి, దగ్గరకు వస్తే చచ్చిపోతారు. ఇశ్రాయేలుతో చెప్పాడు, దగ్గరికి మీరు ఎవరు కూడా రాకూడదు, వారికి ఒక పరిధి వేసి దూరంగా ఉండండి అని చెప్పాడు. అయితే మనకంటున్నాడు, నా దగ్గరకు రండి. ఇది ఒక ప్రివిలేజ్, ఇది ఒక కృప, ప్రేమ కలిగినటువంటి కృప. అయితే ఒక స్టోరీ, ఒక జరిగిన విషయము. డిఎల్ మూడీ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి మరి ప్రసంగికుడు ఆయన. ఆ రోజుల్లో దగ్గరగా 5,000 మంది పట్టే స్థలాల్లో ఆయన ప్రసంగాలు చేయడానికి ఆయన వెళ్తున్నాడు. అయితే అమెరికా దేశంలో 5,000 పట్టే స్థలం అంటే 5,000 కంటే ఒక్కడ కూడా మించకూడదు. ఇప్పుడు కూడా అంతే. మనలాగా 100 పట్టే దగ్గర మనం 200 పట్టించేసి ఇరికించేసి అక్కడ కూర్చోబెట్టి అక్కడ అలా చేయడానికి పరిమితి లేదు. చేస్తే చాలా పెద్ద ఫైన్స్ పడిపోతాయి వాళ్ళకి. కాబట్టి అటువంటి పరిస్థితి స్థలానికి వచ్చింది. అదంతా ప్యాక్ అయిపోయింది. అక్కడ ఆయన వస్తున్నప్పుడు బయట ఒక చిన్న కుర్రోడు కూర్చుని నిలబడి ఏడుస్తున్నాడు బాగా. ఆయన కళ్ళు ఆయన మీద పడ్డాయి. ఆయన వెళ్తున్నాడు లోపలికి, కళ్ళు పడ్డాయి. అందరూ చాలామంది ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు, ఛాన్స్ దొరుకుతుందేమని. వారికి ఛాన్స్ దొరకట్లేదు, నిండిపోయింది. అయితే ఆయన కళ్ళు మీద వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నేను లోపలికి వెళ్ళాలని ఆశతో వచ్చాను, ఒక్కసారైనా ఆయన చూసి ఆయన ప్రసంగం వినాలని ఆశతో వచ్చాను, నాకు ఛాన్స్ లేదు, దొరికితే బాగున్నాను, ఎందుకు ఏడుస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఒక పని చేయి, నువ్వు వచ్చిన వెనకాల నా కోట్ పట్టుకుని వెనకాల వచ్చేసి అన్నాడు. అప్పుడు వెళ్తున్నాడు. సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు, ఆయన కోట్ పట్టుకుని వెళ్తున్నాడు. ఈయనే ప్రసంగికుడు అన్న సంగతి ఆ కుర్రోడికి తెలియదు. పట్టుకుని వెళ్ళిపోయాడు. తిన్నగా ఎదురుకి వెళ్ళిపోయాడు. ఫ్రంట్ సీట్లో కూర్చుని చూసి ప్రసంగం వినే బాధ్యత పొందుకున్నాడు. ఆ కుర్రోడు జీవితంలో ఏమైందో అక్కడ రాయబడలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని దగ్గరకు రావాలని ఆశ కలిగిన వారికి ఉండవలసిన ఆశ ఎట్లా ఉండాలి? ఆ కుర్రాడు వల్ల ఉండాలి. అటువంటి ఆశ ఉన్నట్లయితే, అతడు ఆశ పడ్డాడు కాబట్టి అతడు ఆ యొక్క ఆశను జరుగుట చూడగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయ కాలంలో దీని గురించి మీకు ఒక పాత నిబంధన, ఒక రాజును గూర్చి కొన్ని విషయాలు నేర్పించాలని ఆశిస్తున్నాను. మనలో చాలామంది పాత నిబంధన చదవము.
ఎక్కువ మంది చదివితే ఏం చదువుతామంటే కీర్తనలు చదువుతాం, ఇంకా కొంచెం అడ్వాన్స్గా చదవంటే సామెతలు చదువుతాం, లేకపోతే ముందు కొంతమంది ఆదికాండం చదువుతాం. ఆదికాండం నుంచి నిర్గమాకాండం వచ్చేసిన తర్వాత కొద్దిగా చదివి ఇంక లేవికాండం మనకు అర్థం కాదు, సంఖ్యాకాండం అసలే కుదరదు, ద్వితీయోపదేశకాండం బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళాం, అదే ప్రాబ్లం. అయితే తర్వాత కొన్ని రాజుల గ్రంథాలు కొంతమంది చదువుతాం, రాజులు మళ్ళీ దినవృత్తాంతం అంటే మళ్ళీ అదే రాజుల గురించి అదే ఉంటుంది, అదే మాటలు, కుదరదు. కాబట్టి మనం నేర్చుకోం. అయితే ఎందుకు దేవుడు రాసి ఇచ్చాడంటే దేవుడు ప్రతి పరిస్థితిలో తను ఎలాగూ ప్రవర్తించాడు, తను ఎలాగూ మనుషులను చూశాడు, ఎలాగూ మనుషులను ఆస్వాదించాడో, ఎలాగూ శిక్షించాడో, ఎవరి మీద ఎటువంటి అన్ని విషయాలను అక్కడ విశదపరిచాడు. కాబట్టి వాటిని అర్థము చేసుకొని వాటి ప్రకారం మనం జీవించాలంటే పాత నిబంధనను చదవాలి, నేర్చుకోవాలి. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని అర్థం కావు ప్రవచనాలు, కొన్ని చాలా కష్టం, అస్సలు అర్థం కావు, దానికి తలాతోక మనకు అర్థం కాదు. అయితే ఆత్మలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను దేవుడు అలా చూపిస్తుంటాడు, మెరుపులాగా మీకు ఒక్కొక్క మాట మీకు నేర్పిస్తూ ఉంటాడు. దాంట్లో ఓకే ఇదా దీని అర్థం. చాలా కాలం చదవచ్చు, అన్నిసార్లు అనేక సార్లు చదివి, అయితే మనం చదవనప్పుడు ఏమి అర్థం చేసుకోలేము. ఇక్కడ మీకు పాత నిబంధనలో ఆసా అనే రాజు ఉన్నాడు. ఇది మొదటి దిన వృత్తాంతంలో ఆసాను 14వ అధ్యాయంలో చూపిస్తాడు. 14, 15, 16 అధ్యాయాల్లో ఆసాను గురించి రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు రాజులు, యూదుల రాజులు ఉంటారు. ఎక్కువ మంది ఇశ్రాయేలు రాజులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వారు దేవుని ఎరిగి కూడా, దేవుని మరి ఆ ధర్మశాస్త్రం కలిగి కూడా వారు చాలా మరి దేవునికి దుష్టులుగా జీవించిన వారు ఎక్కువ ఇశ్రాయేలు రాజులు. యూదుల రాజుల్లో కొంచెం ఎక్కువ మంది దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దుష్టులుగా జీవించిన వారు ఉంటారు. ఈ ఆసా అనే రాజు, ఇతను దేవునికి దగ్గరగా జీవించిన రాజుగా కనబడుతున్నాడు. అయితే ఆయన జీవనంలో కొన్ని విషయాలు త్వరగా చూపిస్తాను. అసలు ఈ మనం ముందు చదువుకున్నటువంటి వాక్యము, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీదకు వచ్చును అని ఆ మాట ప్రవక్త అంటే అజర్యా ద్వారా ఆయనకి ఇవ్వబడ్డది. అయితే ఆసా రాజు అయినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని వెంబడించడం ఆరంభించాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను, అక్కడ ఉన్న విగ్రహాలను, వాటినన్నిటినీ విరగొట్టి తీసేస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఆయనకు మరి మంచి కలుగట చేయటం మొదలుపెట్టాడు. ఇవన్నీ బాగా చేస్తున్న సమయంలో దేవుడు అతనికి వ్యతిరేకంగా ఆసాకప్పుడు దగ్గరగా 5 లక్షల దగ్గరగా 6 లక్షల సైన్యం ఉండింది. అతని సొంత సైన్యం అంటే యూదా సైన్యం 3 లక్షలు, తర్వాత బెన్యామిన్ నుంచి వచ్చిన వారు 2,80,000 మంది సైన్యము ఆయన దగ్గర ఉన్నారు. ఆ సమయంలో ఇథియోపా దేశము, అక్కడ బైబిల్లో కూష్ దేశం అని రాయబడి ఉంటుంది. ఆ కూష్ దేశం నుంచి వారు దండెత్తి వస్తాడు. అతనికి 1 మిలియన్ అంటే 10 లక్షల సైన్యంతో వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆసా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన మేరకు ఆ ఇథియోపియా రాజును, ఆ సైన్యాన్ని ముట్టడం వలన వాళ్ళు పారిపోవలసి వచ్చింది. అలాగూ దేవుడు చేసినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించారు, మంచి పని జరిగింది. ఆ సమయంలో మరి ఈ యొక్క 2వ ద్వితీయోపదేశ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మీకు చదివినిపిస్తాను. ఒక ప్రవక్త, అతని పేరు అజర్యా, అతను ఓదేదు కుమారుడైన అజర్యా. అతని మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. పాత రోజుల్లో పరిశుద్ధాత్ముడు ఆయా సమయములలో ఆయా ప్రత్యేకమైనటువంటి ఎంచుకున్న ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేవాడు. ఈ రోజులలో మనందరి మీదను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో ఆయన నివాసము చేస్తున్నాడు. అయితే ఆయన ఆ రోజులో వాక్యం ఇచ్చిన రీతిగా ఈ రోజులోనూ ఇస్తున్నాడు. మనము ఆయన స్వరమును వినుటలేదు, ఆయన దగ్గరకు రావడం లేదు. ఆయన స్వరం వినడానికి వస్తే ఆయన తప్పకుండా మాట్లాడతాడు. మీరు ఆయన స్వరం విన్నట్లయితే మీ యొక్క ప్రతిదిన నడకను ఆయన నేర్పిస్తాడు. అప్పుడు ఆయన మీద అజర్యా మీద ఆత్మ వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే 2వ వచనంలో, ఆసా యూదా వారులారా, బెన్యామీలారా, మీరందరూ నా మాట వినుడి.
మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఇదే మాట, డ్రా నియర్ టు హిమ్. ఆయన దగ్గరకు రండి, ఆయన దగ్గర విచారణ చేయండి. అక్కడ విచారణ చేయాలని ఆ మాట ఎందుకుందంటే, ఏ రాజు అయితే, ఏ దేవుని మనిషి దేవుని ఆశ్రయించేవాడు ఆయన చేసే ప్రతి క్రియలలోనూ దేవుని యొద్ద విచారణ చేసి దేవుని యొద్ద నుంచి మరి ఆ యొక్క నడిపింపు పొందుకొని సలహా పొందుకొని దాని ప్రకారంగా చేసిన వారు ఉన్నారు, వారు అభివృద్ధి చెందేవారు. దావీదు యొక్క ప్రత్యేకత అదే. ఎక్కువగా దేవుని మీద ఆధారపడి జీవించాడు కాబట్టి దావీదుని గురించి దేవుడు ఏమంటారు, నా హృదయానుసారుడు అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ ప్రవక్త మాట్లాడుతున్నారు, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. ఈ మాట మనకు స్ట్రేట్గా మాట్లాడుతుంది. మనం ఆయన విసర్జిస్తున్నామంటే మనం విసర్జిస్తున్నాము అనుకోము. మన జీవితం బాగా ప్రార్థన చేసుకున్నాను. కొన్నిసార్లు సాదా ఆలోచించుకోండి ఒకసారి. నాకు పాస్టర్ సతీష్ గారు అంటే ఒక మిత్రుడు. ఆయనతో సంభాషణ చేస్తుంటాం. వారానికి సమయాన్ని బట్టి ఒకసారి 2 సార్లు సంభాషణ చేసుకుంటుంటాం. మా యొక్క దగ్గర తను ఎక్కున్నప్పుడు ఆ సంభాషణ నార్మల్గా జరుగుతూ ఉంటుంది. మాలో ఏదైనా విభేదం ఉన్నట్లయితే మెల్లమెల్లగా సంభాషణ తగ్గుతుంది. వారానికి 2 సార్లు మాట్లాడి ఒకసారి, తర్వాత 2 వారాలకు ఒకసారి, తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. అప్పుడు దాని అర్థం ఏంటంటే, నేను ఆయనను విసర్జించినట్లు ఆయన నన్ను విసర్జించినట్లు అర్థము. మీ యొక్క దేవునితో ఉండే సంభాషణ యొక్క విధానం క్లోజ్నెస్ ఎక్కున్నప్పుడు ఏంటంటే, ఎప్పుడు మాట్లాడుకుందామా, ఎప్పుడు కలుసుకుందామా, ఎప్పుడు విషయాలు డిస్కస్ చేసుకుందామా అనే ఒక మనసు మీకు వస్తుంది. హల్లెలూయా. ప్రతిసారి ఆయన ఏదో చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి అనే ఆశ మీకు వస్తుంది. అది దగ్గరకు ఉన్నటువంటి ఏమంటే, ఆయనను మీరు విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. మీ దగ్గర రాకపోతే మానేస్తాడు, మిమ్మల్ని కలుసుకోడు. నిజమైన దేవుడు, 3వ వచనము, దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దేవుని ఇశ్రాయేలుకు లేకుండా పోవును. అప్పుడు ఏం జరుగుతుందంటే, నో కౌన్సిల్, దేవుని నుంచి సహాయము రాదు. 4వ వచనం, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుని యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విధానం. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన కొరకు ఎదురు చూస్తుంటారో వారిని దేవుడి కృప చూపిస్తాడు. అయితే మరి వారు అలా చేసినప్పుడు అదే 15వ అధ్యాయంలో ఆ సమయంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి, వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి వాళ్ళు దేవునికి ఆరాధించిన విధానం ఏంటంటే, 10వ వచనము, ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరం 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు. విక్టరీ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా వారు దేవుని ఆరాధించారు, స్తుతించారు. బాగుంది. అప్పుడు 12వ వచనం, వారు ఏం చేస్తారంటే, పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడిని యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియు, అక్కడ ఏం చేసిన ఒక తీర్మానం చేసుకున్నారు. పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విచారణ చేయని వారందరికీ మరణం విధించుదుమనియు నిష్కర్ష అంటే తీర్మానము చేసుకున్నారు. 14వ వచనం, వారు అది ఎలా చేసుకున్నారంటే, ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదముతోనూ బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. చాలా పవర్ఫుల్గా అందరూ దేశమంతా ఒప్పుకున్నారు. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. హల్లెలూయా. అందుకే పాత నిబంధన నేర్చుకోవాలి. నెమ్మది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే
వారు దేవునిని ఆరాధించు రీతిగా ఆరాధించి, స్తుతులిచ్చు రీతిగా స్తుతులిచ్చి, తర్వాత ఆయన వద్ద విచారణ చేస్తామని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుని వారు ఒప్పుకొని పబ్లిక్గా దేవుని సన్నిధిలో మేము దేవుని వెంబడిస్తాం చెప్పినప్పుడు దేవుడు అనేక సంవత్సరములు వారికి నెమ్మదినిచ్చాడు. ఆ రోజుల్లో ప్రతి రాజ్యంలో, ఇప్పుడు కూడా సమస్య ఏంటి ఇక్కడ మనకి ఏంటంటే నెమ్మది లేదు. మనం బాగున్నాం, భోజనం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎక్కువ మందికి మన అందరిలో ఒక రకమైనటువంటి ఆందోళన లోపల ఎక్కడో ఉంది. మనకు కూడా యుద్ధం ఉంది, ఇది ఆగిపోతే బాగును, ఇది లేకుండా ఉంటే బాగును, ఇది ఎప్పుడు ఆగిపోతుందో, మరి కొంతమందికి ఉద్యోగాలు ఏమవుతాయి రేపు. ఎందుకంటే పరిస్థితులు పైన కనబడినట్లుగా కాదు ఉంటా ఈ దేశంలో, లోపల వేరే పరిస్థితులు ఉన్నాయి. అన్నీ మనకు చెప్పబట్టం లేదు, మనం చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. అయితే దాని మీద ఆధారపడి కాదు మనం జీవించేది, మనము ఆధారపడేది మనల్ని నడిపించే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేను కూడా ఇశ్రాయేలుతో పాలి భాగస్తుడు కాబట్టి నన్ను కాపాడువాడు కునుకడు కాపాడు. ఆ యొక్క బలము చేత మనం జీవించాలి. హల్లెలూయా. పరిస్థితులు అలాగే ఆ రోజుల్లో మరి రాజ్యాల్లో ఏ పరిస్థితులు నెమ్మదిగా ఉండేది కాదు. వీరికి దేవుడు నెమ్మది కలుగ చేశాడు. ఎందుకంటే వారు ఆయనను ఆశ్రయించారు, ఆయన దగ్గరకు వచ్చారు కాబట్టి, ఆయన దగ్గర విచారణ చేస్తామని ఒప్పుకున్నారు కాబట్టి వారు అక్కడ దేవుని సన్నిధిలో మరి ఆయనను దేవుడు వానికి శాంతి సమాధానం ఇచ్చాడు. తర్వాత ఇదే 16వ అధ్యాయానికి వెళ్తే దాని గురించి అంతా మీకు చెప్పను. ఈ రాజు ఆసా ఏం చేశాడంటే సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత పక్కా దేశం వారి సొంత సహోదరులైన ఇశ్రాయేలు రాజు వీళ్ళ మీదకి యుద్ధానికి మీదకి వచ్చాడు. వచ్చి యెరూషలేము బయట రామా అనే పట్టణాన్ని కట్టడం మొదలుపెట్టాడు. కట్టి వీరికి బయటికి వెళ్లకుండా లోపలికి రాకుండా దారి ఆపేయడానికి మొదలుపెట్టాడు. అప్పుడు ఆసా ఏమి చేయవలసిందంటే ముందేం చేశాడో అదే చేయవలసింది. అలాగ చేయకుండా ఏం చేశాడంటే బెన్హదదు అనే సిరియా దేశ రాజుతో ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మరి వెండిని చాలా పంపించి, నువ్వు నాకు పని చేయాలి, నీకు ఇదంతా పంపిస్తున్నాను, నువ్వు ఆ రాజును మక్కన మా దగ్గర వెళ్ళిపోయినట్లుగా చేయాలి. నువ్వు చేశాడు. ఆ బెన్హదదు ఇంకో పక్క నుంచి వచ్చి మరి ఆ ఇశ్రాయేలును వారు దాడి చేసినప్పుడు ఈ రాజు ఇక్కడ పని ఆపుకుని వెళ్ళిపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళని తెచ్చుకొని మరి ఇంకో పట్టణం కట్టుకున్నట్టుగా వాక్యం చెప్తుంది. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఏం చేశాడంటే శాంతిని తీసేశాడు. ఆశకు ఒక రోగం కలిగింది, పాదంలో రోగం, బహుశా నడలేకపోయాడో ఏదో తెలియదు. కానీ అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ దేవుని దగ్గర వెళ్ళాలి రాయబడింది ఇక్కడ. దేవుని దగ్గర ఆశ్రయించకుండా డాక్టర్స్ని, ఆ రోజు ఉన్నటువంటి ఆ డాక్టర్స్ని, ఫిజిషియన్స్ని వెతుక్కుని అతడు ఆయన ఆశ్రయించాడు. అయితే ఆఖరి వరకు ఆయనకు నయము కాలేదు, దాంట్లోనే మరణించాడు అని వాక్యం చెప్తుంది. మనము నేర్చుకున్న వాటిని పాలించాలి. దేవుడు మీ జీవితాల్లో అనేక మేళ్ళు చేశాడు. మీరు ఎవరు కూడా నాకు దేవుడు ఏ మేలు చేయలేదని చెప్పలేరు. ఎవరు ఉన్నారా? మీరు ఉంటే మీరు దేవుని వెంబడించిన పని లేదు. మీ అందరికీ ఏదో ఒక మేలు చేశాడు, ఒక్కటి కాదు అనేకములైన మేళ్ళు చేశాడు. ఈ దినం ఇక్కడికి వచ్చావు, అది మేలే. అందరికీ అటువంటి ఛాన్స్ ఉండదు. దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించే మరి అవకాశం అందరికీ ఉండటం లేదు. కొన్ని చోట్ల చాలా కష్టము, వారికి అవకాశం ఉండదు. ఎంతో మీరు నార్త్ కొరియా గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఎక్కడ ఏమని వారు ఆ గుసగుసలాడి కూడా దేవుని స్తుతించడానికి లేదు. ఎక్కడ గోడకి చెవులు ఉన్నాయా అనే పరిస్థితుల్లో వారు అక్కడ క్రైస్తవులు ఉన్నారు, దేవుని ఆరాధించేవారు ఉన్నారు. దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఒకరోజు తప్పకుండా వారికి కూడా విడుదల కలిగి వారిని దేవుడు దీవిస్తాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. అయితే మనకి ఇటువంటి అవకాశాన్ని మేళ్ళు చేస్తున్న ఆ మేళ్లను ఎరిగి వాటి ప్రకారంగా దేవునికి ఇవ్వాల్సిన స్తుతి ఆరాధనలు మనం చేస్తూ ఆ మేళ్ల ప్రకారంగా మన విశ్వాసమును కట్టుకొనుచు నిన్న కాపాడిన దేవుడు ఈరోజు కూడా కాపాడుతాడు అనే బలమైనటువంటి విశ్వాసంతో మనము జీవించవలసిన అవసరం ఉంది. మన అవసరాలు వచ్చినప్పుడు మనకు అందరికీ ఒక సమస్య ఉంటుంది.
అవసరం వచ్చిందంటే, ముఖ్యంగా అవసరాలు, డబ్బు అవసరం ఎక్కువ వస్తుంటుంది. మనము దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి, ప్రభా ఇది నా అవసరం, ఇది నా పరిస్థితి, నీవే నాకు సహాయం, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను, సంపూర్ణంగా ఆయన మీద ఆశ్రయించిన వారు చాలామంది తక్కువ. అందరము ముందు నాకు రేపు డబ్బు కావాలి, ఎవరిని అడిగితే నాకు ఇస్తారు, మనుష్యులను వెతుక్కుంటాం. మనుష్యుల సహాయము వ్యర్థము అని వాక్యం చెప్తుంది. మనుషులను ఆశ్రయించేవాడు, అక్కడ ఏముంటుందంటే, అక్కడ శాపగ్రస్తుడు, ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, మనుష్యును ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. చాలా అంటే దేవునికి, లేకపోతే మీరు తండ్రులు ఉన్నారు, లేకపోతే తల్లులు ఉన్నారు, మీ పిల్లలు మీ మీద ఆశ్రయించి మీ మీద ఆధారపడి జీవించాలని మీరు కోరుకుంటారు. మీ పిల్లలు మీ దగ్గర కాకుండా పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెడితే మీరు ఊరుకుంటారా? దేవునితో మనం అలాగే చేస్తున్నాం. ఆయన మనకు సమస్తమును సహాయం చేసి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ సహాయం చేస్తుండగా ఏదో కొంచెం లేట్ అయిందని, దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. విశ్వాసము పరీక్షని తెలియగానే మీరు మొదట చేయవలసిన పని ఏంటంటే, ఆ విశ్వాసం నిలబడాలి. తెలిసిపోతుంది విశ్వాస పరీక్షని. దేవుని విశ్వసించి ఆఖరు వరకు విశ్వసించినప్పుడు అకస్మాత్తుగా దేవుడు నీ యొక్క జీవితంలో తను చేయవలసిన పనిని చేస్తాడు. ఆయన చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు, క్వశ్చన్ లేదు అని నేను బలంగా చెప్తాను. అంటే నాకు డౌట్ రాదు అని కాదు, అయితే డౌట్ వస్తున్నప్పుడు ఆ యొక్క డౌట్ తెలుగండి అనుమానము, సందేహం వచ్చినప్పుడు సందేహాన్ని పక్కన పెట్టి దేవుని విశ్వసించి, ప్రభా ఏమైనా సరే నిన్నే ఆశ్రయిస్తాను, నీ కొరకు వెయిట్ చేస్తాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్తము పోగొట్టుకున్నా సరే నేను నీ మీదే ఆధారపడతాను అనే దృఢమైనటువంటి విశ్వాసంతో నిలబడినట్లయితే అప్పుడు నీవు నీ యొక్క విశ్వాసానికి ఫలితమును చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు మేలు చేసినప్పుడు ఆయన మేళ్లను గుర్తు చేసుకొని నీ విశ్వాసమును ఆ మేళ్లను బట్టి కట్టుకో, ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి కట్టుకో. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, మీ విశ్వాసం పెరగాలంటే ఆయన సన్నిధికి నీవు సమీపముగా ఉన్నప్పుడు నీ విశ్వాసం నీకు దృఢంగా ఉంటుంది. కీర్తనలు 73వ కీర్తన 28వ వచనము, అక్కడ 73వ కీర్తన 28, నాకైతే దేవుని పొందు అంటే దేవునికి దగ్గరితనము ధన్యకరము. ఇక్కడ ఏమన్నాడు, ఇంగ్లీష్లో ఏమన్నాడు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డ్రా నియర్ టు గాడ్. ఇందాక మీకు చెప్పాను, సమీపముగా ఉండుట. నేను దేవుని సమీపించినప్పుడు అది నాకు మంచిది అంటున్నాడు ఈయన. నీ సర్వకార్యంలో నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవాను శరణు జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. శరణు జొచ్చుట అంటే తెలుసా? శరణు జొచ్చుట, ఆశ్రయమును కోరుట. మీరు ఉన్నటువంటి ఇంట్లోంచి మిమ్మల్ని బయటకు తోసిస్తారు, ఎవరో ఒక్క దగ్గరికి 2 రోజులు ఉంటానండి, 3 రోజులు ఉంటాను. శరణు జొచ్చుట, ఆయన దగ్గరకు వచ్చి వారి యొక్క సహాయంను కోరుట. అక్కడ డ్రాయింగ్ నియర్ అంటే ఆయన సమీపించాలి. నీ యొక్క ప్రతి పరిస్థితిలోనూ దేవుని శరణు జొచ్చాలి, శరణు కోరుకోవాలి. హల్లెలూయా. ముందుకెళ్ళినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము, మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదు. ఈ ఒక వాక్యములో దేవుని దగ్గరకు వచ్చుట, ఆయనను సమీపించుట, ఆయనను ఆశ్రయించుట, ఇట్లా ఫుల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమన్నాడు, మనం ఏమేమి చేయాలంటే మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు. మీలో కల్మషము ఉందో లేదో
మీ మనస్సాక్షి మీతో చెప్తుంది. అప్పుడు మనస్సాక్షి చెప్పినప్పుడు దేవుని ఆశ్రయించి, ప్రభా నాలో ఉన్న నీ సమస్యను చెప్పుకో, నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకో, నీలో తప్పిదాన్ని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. అప్పుడు ప్రోక్షింపబడిన హృదయం గలవారు, అంటే రక్తము చేత ప్రోక్షింపబడిన మనసు, యేసు రక్తం మన మీద ప్రోక్షించబడినప్పుడు మనం పరిశుద్ధులమవుతాం. ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారిని, ఉదకముతో స్నానము చేయటం అంటే వాక్యమనే నీరుతో. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యము నీతో మాట్లాడిన విషయాలను బట్టి నిన్ను నీవు శుద్ధీకరించుకోగలుగుతావు. దేవుని వాక్యం చాలా విషయాలు ఉన్నాయి, నీకు తెలియవు. నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్నటువంటి కొదువలు ఆ వాక్యము ఎత్తి చూపిస్తుంది. మనం ఇప్పుడు చదువుతున్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనలో అనేక విషయాలు మీకు ఇప్పుడే నా మాటలు వినిచుండగా కొన్ని తెలుస్తున్నాయి. ఎందుకంటే వాక్యము చెప్తున్నాను కాబట్టి. ఇది మనకు కడుగుతుంది. అప్పుడు మన శరీరంలో స్నానం చేసిన వారముగా ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాసంలో మనము అటు ఇటు ఊగకూడదు. ద్విమనస్కులుగా, రెండు ఆలోచనలు కలిగి వారిగా ఉండకూడదు. నా దేవుడు చేస్తాడు, చేయగలడు, చేస్తాడు, అంతే. మరో అటు మాట ఇటు మాట కాదు. ఆయన చూసుకుంటాడు. పాట పాడతాం, అంతా నీవే చూసుకుంటావని. అయితే అది నీ యొక్క నిశ్చయత అయి ఉండాలి. అలాంటి మనసు కలిగి యథార్థమైన నిజమైన మనస్సుతో, హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అలాగున దేవుని సన్నిధికి మనం రావాలి. 23వ వచనం అంటుంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. ఒకవేళ దేవుడు నమ్మదగిన వాడు కాకపోతే మనం ఇలాగున వచ్చి దేవుని సమయంలో ఈ యొక్క చక్కటి సెలవు దినం నిద్రపోయే సమయాన్ని వ్యర్థం చేసుకొని వచ్చే పని లేదు. అంటే మీరు దేవుడు నమ్మదగిన వాడని నమ్ముచున్నారు. అయితే కొంచెం నమ్మొద్దు. ఆయన నమ్మదగిన వాడంటే అన్ని విషయంలో నిశ్చయముగా ఆయన చేసే దేవుడు నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నిరీక్షణతో మనం ఏదైతే ఒప్పుకొని ఆలోచిస్తున్నామో దాన్ని గట్టిగా పట్టుకొని జీవించాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. హల్లెలూయా. దీనికి ఒక మంచి ఉదాహరణ కలిగినటువంటి ఒక మంచి దేవుని దగ్గర వచ్చుట అనే, దేవుని దగ్గర రావడం అనేది ఎలాగనేది ఒక మంచి ఉదాహరణ వాక్యం చూసుకుందాం. మనకు తెలిసినటువంటిది చాలాసార్లు దీని వాక్యం చెప్పింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనంలో రక్తస్రావము గల స్త్రీని గురించి మీకు చెప్తాను. దేవుని దగ్గర వచ్చుట, ఆమె ఎలాగొచ్చింది అనే విషయాన్ని ఒక పిక్చర్గా మీరు ఆలోచించుకుందాం. ఇక్కడ ఏం రాస్తుందంటే, ఆ సమయమున, మత్తయి 9:20, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ, నేను, అక్కడ ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె ఆలోచించిన మాట, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. దీంట్లో ఎంత అర్థం ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈమె రక్తస్రావము గల స్త్రీ. అక్కడ ఇశ్రాయేలు దేశం, మన దేశాల్లో కూడా అటువంటి విషయాలు ఉన్నాయి కూడా. ఆమెకు అక్కడ ఏంటంటే కొన్ని రోజులు, లేకపోతే రక్తస్రావం ఉన్నప్పుడు వారు ఎవరిని ముట్టుకోకూడదు, ఇంట్లో ఉన్న ఎవరిని కూడా ముట్టుకోకూడదు, వంటగదిలోకి వెళ్ళకూడదు, పని చేయకూడదు, బయట ఉండాలి. అది వారి పరిస్థితి. ఎవరి దగ్గరికి ముట్టుకోకూడదు. ముట్టుకున్న వారు అపరిశుద్ధులు, ఆమె అపరిశుద్ధులు. ఆమె ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపేవారు. అది పరిస్థితి. అయితే ఆమె యేసు ప్రభువునే ముట్టుకోవాలి. కేవలము ఆయన వస్త్రపు చెంగును. ఒక మాట చెప్తాను, మీరు విశ్వసించాలంటే మీకు వాక్యాలు ఇన్ని చెప్తున్నాం. ఇన్ని వాక్యాలు, ఇన్ని విషయాలు దేవుడు ఇలా చెప్పాడు. విశ్వాసం అంటే ఇలా మీరు నేర్చుకున్నారు. ఈ వస్త్రపు చెంగును ముడితే స్వస్థత జరిగిందనే సాక్ష్యము ఆమె ఎప్పుడు ఎక్కడ వినలేదు, వాక్యంలో రాయబడలేదు. ఆమె అటువంటి
డాక్ట్రిన్ లేకపోతే సిద్ధాంతం అన్నట్టుగా ఆమెకు తెలియదు. అయితే ఆమె నమ్మిన విషయం ఏంటంటే ఈయన యేసు ప్రభువులు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఫస్ట్ ఆమె తనలో తను నమ్ముకుంది, తప్పకుండా ఈయనలో దేవుడు ఉన్నాడు, దేవుని వల్ల కార్యం చేస్తున్నాడు, దేవుడు ఉన్నవాడు దేవుని యొక్క ప్రభావం గలవాడు అని ఆమె నమ్మింది. ఆయనలో ప్రభావం ఉంటే ఆయన వస్త్రములలో కూడా ప్రభావం ఉంటుంది అని ఆమె నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆ వస్త్రాన్ని ముట్టాలంటే దగ్గరకు వెళ్ళాలి. ఆయన వస్త్రం ప్రభావం ఉంది, ఆ ప్రభావమును నేను ముట్టుకుంటే ఆ ప్రభావం నాలోనికి వస్తుంది అని నమ్మింది. అంటే ఆమెకి ఎవరు నేర్పించకుండా నమ్మింది. నీవు దేవుని గురించి ఎంత హెచ్చుగా ఆలోచించగలవో అంత హెచ్చుగా ఆలోచించు, అది నీకు జరుగుతుంది. దేవుని నేను ఎలాగ విశ్వసిస్తా అంటే అలాగూ నీ విశ్వాస ప్రకారం నీకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఆయన సమీపించాలంటే విశ్వాసముతో నేను దేవుని దగ్గర సమీపిస్తున్నాను. నువ్వు మోకరించే ముందే అక్కడ నీ యొక్క విశ్వాసము నీలో బయట కనబడాలి. నువ్వు ఎందుకు మోకరిస్తున్నావు? నేను మోకరించినప్పుడు దేవుడు అక్కడ వస్తున్నాడు, నీ యొక్క మాటలు వింటాడు, నీ యొక్క ప్రార్థన వింటాడు, నువ్వు చెప్పిన మాటలు విని నీకు జవాబిస్తాడు అనే విశ్వాసంతో నేను మోకరించగానే నాకు జవాబు వస్తుంది, నా దేవుడు వింటాడు అనే విశ్వాసము. ఈమె వస్త్రపు చెంగు ముక్తితే అంటే నీవు ఆలోచనలో దేవుని గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అసలు ఆలోచించుకో. దేవుని క్రియల గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అసలు ఆలోచించుకో. దేవుడికి ఏమి చేయగలడు, నీవు ఎంత ఆయన గురించి ఆలోచించగలవో నీ ఆలోచన ప్రకారం నీకు జరుగుతుంది. హల్లెలూయా. అది సాధారణమైన విషయం కాదు. నువ్వు దేవుని గురించి నాకు చాలామందికి ప్రాబ్లం, దేవుడు నా ప్రార్థన వింటాడా, అయిపోయింది నీ పని. అడుగుతున్నాను దేవుడు నాకు చేస్తాడా, ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయింది నీ ఆలోచన, వ్యతిరేకం ఆపోజిట్ సైడ్లో వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నాను, దేవుడు చేస్తాడు. నేను వేచి ఉంటాను, దేవుడు చేస్తాడు. నేను నమ్ముచున్నాను, దేవుడు చేస్తాడు. నేను నమ్మేవాడు నమ్మదగినవాడు, నేను ఎరిగినవాడు నన్ను విడిచిపెట్టాడు, నాకు జవాబిచ్చాడు, ఆయన వాక్యం చెప్పాడు, మాట ఇచ్చి ఆయన మారని దేవుడు అని ఆయన గురించి నేను చెప్తూ పాటలు పాడాము. ఈరోజు అన్ని పాటల్లోనూ దేవుని యొక్క ఆయన నీకు ఏమి చేయగలడు, ఆయన ఎంత గొప్పవాడు. ఆ ఒక్కొక్క పాట యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు, యెహోవా గొప్ప దేవుడు, యెహోవా షాలోం శాంతినిచ్చే దేవుడు అని నువ్వు పాటలు పాడుచున్నప్పుడు ఆ విశ్వాసముతో నువ్వు పాడుచు. అదే సమయంలో ఫీలింగ్ నీ మనసులో రావాలి, నీ హృదయంలో ఆ ఫీలింగ్ వచ్చి యెహోవా షాలోం, యెహోవా రాఫా అన్నావు, ఎలోలాం అన్నావు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. నువ్వు నమ్మినప్పుడు ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు తప్పకుండా అది నీకు జరుగుతుంది. ఈ స్త్రీ చేసినటువంటి కార్యం అదే, నమ్మింది. నమ్మి ఆమె మరి దగ్గరకు రావాలి కదా, ప్రతి విధమైన ప్రయత్నం ఆమె చేసుకుంది. షీ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్. ప్రతి విధమైన ప్రతి ఏమి ఆటంకం ఉందో ఆటంకాలన్నిటినీ ఆమె పక్కకు తోసివేసుకుని ముందుకు వెళ్ళింది. అంటే చాలామంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ తోసుకుంటూ వెళ్ళి ధైర్యము చేసుకొని దైవజనుడు అందరు మనుషులు కూడా వెళ్తుంటే ఆమె సాధారణ వ్యక్తి, మరి అనారోగ్యం కలిగిన వ్యక్తి, కనీసం కొంతైనా పరిగెట్టాలి. ఆమె ఆ పరిస్థితిలో పరిగెట్టాలి, కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్తే నా దగ్గరికి వెళ్ళగలదు. వెళ్ళి ప్రయత్నము చేసి ఆయనను సమీపించింది, ముట్టుకుంది. తక్షణమే స్వస్థత. యేసు ఏమంటాడు చూడండి, 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచని చెప్పి ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడాను. నీ విశ్వాసము నేను దేవుని దగ్గరికి వెళితే సరిపోదు. అందుకే కొన్నిసార్లు మీరు చాలామంది, నాకు తెలియదు మీ యొక్క పరిస్థితి ఏంటో, ఎందుకు ఆదివారము చర్చ్ మానేస్తుంటారో నాకు తెలియదు. మీకు ఉద్యోగం ఉండి మీకు పరిస్థితి బాగోపోతే నేనేమన్నాను, కానీ కేవలము నిద్ర లేవక లేకపోతే ఏదో నిర్లక్ష్యముతో దేవుని దగ్గరికి రానివాడు కానీ రాని సహోదరి కానీ అయినట్లయితే దేవునితో మాట్లాడుచున్నాడు. ఆయన సన్నిధికి ప్రయత్నం చేసి వస్తేనే నీవు ఆశీర్వదించబడతావు. ఇది అవసరము.
దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఏదో మనుషులు ఆలోచించిన చర్చ మనుషులు ఆలోచించింది కాదు. మొదటి నుంచి దేవుడు తన ప్రజలు ఒక గుంపుగా, కాంగ్రిగేషన్, ఒక సమాజముగా కూడి ఆయన సన్నిధిలో నిలబడాలనే ఒక ఆజ్ఞ వారికి, ఇశ్రాయేలుకు 3 సార్లు సంవత్సరానికి వాళ్ళు సమాజంగా రావాలి. అది కాకుండా సమాజ మందిరంలో వాళ్ళు కూడుకోవాలి. ప్రతి శనివారం కూడుకొని దేవుని వాక్యాన్ని చదవాలి. వాళ్ళ దగ్గర, అందరి దగ్గర బైబిల్ లేవు. ఒక్కొక్క సమాజ మందిరంలో ఒక్కొక్క చుట్ట, గ్రంథపు చుట్ట ఉండేది. అక్కడ వెళ్ళి ఎవరో చదివితే అది మాత్రమే వారు వినగలిగేవారు. మీకులాగా నాకులాగా బైబిల్స్ లేవు, ఫోన్స్ లేవు. మీరు ఫోన్స్లో రకరకాల బైబిల్ చదువుకోవచ్చు ఈరోజు అటువంటి పరిస్థితిలో. అయితే దేవుని ఇష్టం ఏంటంటే మనం తప్పకుండా ఆయన సన్నిధికి రావాలి. మరి ఎందుకు రారు నాకు తెలియదు. మీ యొక్క ఆలోచనలు ఏంటో నాకు అర్థం కాదు. కొంతమంది పరిశుద్ధ ప్రభురాత్మ రోజు ఉన్నప్పుడు వచ్చేసి మిగతా రోజు మానేస్తుంటారు. మీ యొక్క పనులకు మీరే బాధ్యులు, మీ యొక్క ఆశీర్వాదానికి మీరే బాధ్యులు. మీరు ఆశీర్వదింపబడాలా, దేవుని సన్నిధిలోనే ఆస్వాదించబడరు. ఆయనను సమీపిస్తేనే ఆమెకు స్వస్థత వచ్చింది. ఆయన సమీపించకపోతే కుదరదు. అది ఇక్కడ రావటమే కాకుండా మీ యొక్క సొంత ప్రార్థనలో ప్రతిదినము ఆయనను సమీపించాలి. సమీపించడానికి ప్రయత్నం ఉండాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ మాట్లాడదు, ప్రార్థన ఏమి వినపట్లేదు, నాకేం కలగట్లేదు, నాకేం ఫీలింగ్ రావట్లేదు అని అనుకోని కంటే నా దేవుడు నా దగ్గర ఉన్నాడు, నేను అడుగుతున్నాను. మీరు స్పష్టమైన మాటలతో దేవునితో సంభాషణ చేయండి. ప్రార్థన అస్తమానం ఏదో ఒక పాఠమప్పు చెప్పినట్లటువంటి ప్రార్థన కాకుండా దేవునితో సంభాషణ చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆమె చేసిన విషయాలను గుర్తు చేసుకున్న మరొకసారి చెప్తాను. మొదట ఆమె యేసుక్రీస్తులో శక్తి ఉందని నమ్మింది. రెండవ ఆమె ఆ శక్తి తనలోనికి ఆయన ముట్టినప్పుడు తనలోకి రాగలదని ఆమె నమ్మింది. మూడవది, ఆమె ధైర్యము చేసుకొని ఆయన దగ్గరకు వెళ్ళడానికి ప్రతి విధమైనటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత తన విశ్వాసంలో ఎటువంటి చంకుట, వేవరింగ్ అటువంటి లేకుండా ఆమె ప్రవేశించింది. దేవుడు తన కృప చేత ఆమెకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7:7లో ఉంటుంది. ఆ మాట సరిపోతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. తర్వాత ఆఖరికి వచ్చేయమంటాడంటే 10వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మీరు చెడ్డవారిని మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. వాగ్దానం అది. మిమ్మల్ని మీరు దేవుడు కంపేర్ చేసుకుంటే మీరు బాగా ఉన్నట్లుగా మిమ్మల్ని చూసుకుంటారు తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు. మీ దేవుడు దానికంటే మీకంటే బెటర్గా ఉండడా నేర్పించే విషయం. కాబట్టి ఆయన అడుగుతూ ఉండాలి. అడగమని యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఇంకా గొప్పగా రాస్తున్నాడు. ఏం చెప్తాడంటే యోహాను సువార్త 16:23 చూద్దాం. ఆ దినం మీరు దేని గురించి నన్ను అంటే ఆయన నన్ను అడగరు, మీరు నా తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను. 24లో ఏమంటాడంటే, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణము. మీకు కొంచెం సంతోషం కాదు, పరిపూర్ణమైనటువంటి సంతోషం కలిగినంత వరకు కూడా మీరు ఏది జరగాలనుకున్నారో అది జరిగే వరకు కూడా మీరు ఆయనను అడుగుచు ఆయనను ఆశ్రయించాలి. హల్లెలూయా. మీరు అడిగేటప్పుడు కంటిన్యూస్ ఆయన చేస్తారు చేయాలి. అక్కడ ఏలియా వర్షం గురించి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు ఆ యొక్క బలి పశువును అగ్ని వచ్చి మరి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ అహాబు ఎందుకంటే అప్పటి వరకు వర్షం రాకుండా ఉండాలని ప్రార్థన చేసిన వాడు ఆ రోజు ప్రార్థన చేస్తాడు. అహాబుతో మాట అంటాడు, నువ్వు వెళ్ళు వర్షం వస్తుంది అంటాడు. అదే ఏమీ లేదు, ఒక్క మేఘం లేదు. అప్పుడు తన కూర్చొని ప్రార్థన చేస్తుంటాడు. తన సేవకుడు అంటాడు, చూడు మేఘం వచ్చిందో లేదో చూసి, లేదంటాడు. మళ్ళా చేస్తాడు. అలా 7 మార్లు చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఆఖరి 7 మార్లు ప్రార్థన చేసేటప్పటికీ మేఘము ఒక మనిషి చేయంత కనబడింది.
ఆ చేయంత కనబడగానే మళ్ళీ చెప్తాడు, చెల్లు ఆపుతో చెప్పు, వర్షం వచ్చేస్తుంది, నిలుపు. అదే మరి కొద్ది నిమిషాల్లో నల్లటి మేఘం పట్టి విస్తారమైన వర్షము అనేక సంవత్సరాలు, 3.5 సంవత్సరాల తర్వాత అక్కడ కురిసినట్లుగా మనము చూస్తున్నాం. ఏంటంటే పర్సిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. విడవకుండా దేవుని దగ్గరకు సమీపించుటాని యొక్క అవసరాన్ని గురించి యేసుక్రీస్తు కూడా ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. అది లూకా సువార్త 18లో ఉంటుంది. ఒక స్త్రీ విధవరాలు, ఆమెకు న్యాయం తీర్చమని న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే వాడు తీర్చాడు కొన్ని రోజులు, ఆఖరి రోజు వస్తుందని తీర్చేస్తాడు. వీడు అప్పుడు ఏమిటంటే యేసుక్రీస్తు, వాడు అన్యాయస్తుడు న్యాయాధిపతి ఏమో ఆమె యొక్క అవసరాన్ని తీర్చాడు. న్యాయవంతుడు నీతిమంతుని దేవుడు నువ్వు వస్తూ ఉండి అడుగుతూ ఉంటే నీ యొక్క అవసరాన్ని తీర్చడా? కాబట్టి మానకుండా ఆగకుండా ఆయన అడుగు, ఆయన సన్నిధికి రా అని చెప్పి ఆయన నేర్పిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము శుద్ధి చేసుకోవాలి ఆయన సమీపించేటప్పుడు. రెండవది మన యొక్క మార్గములు ఆయనతో సరిగా ఉన్నట్లుగా చూసుకోవాలి. తర్వాత మూడవది, మనము ఏది అడుగుచున్నామో అది పొందామని నమ్మాలి. మనము ఆయన సంధికి వచ్చినప్పుడు తప్పకుండా జవాబు పొందుకుంటాం, స్వస్థత పొందుతాం, అలాగే మనం బలపరచబడతాం. హల్లెలూయా. అందుకే మరొకసారి గుర్తు చేసుకుందాం, నన్ను సమీపించుడి, నా దగ్గరకు రండి అని అక్కడ చెప్తాను. నన్ను సమీపించి నేను మిమ్మల్ని సమీపిస్తాను. నువ్వు అక్కడ మేము ఎలా చెప్తుంటామంటే వాక్యం చెప్పినప్పుడు, నీవు ఒక అడుగు వేసి ఆయన దగ్గరికి వస్తే దేవుడు 10 అడుగులు వేసి నీ దగ్గరికి వస్తాడు. ఆయన అడుగే 10 అడుగులకు సమానం. హల్లెలూయా. నీ ఒక్క అడుగు ఆయన 10 అడుగులో, లేకపోతే నీ ఒక్క ఆలోచన నేను దగ్గరికి వెళతాననుకుంటే ఆయన సంతోషిస్తాడు. తప్పిపోయిన కుమారుని యొక్క కథలు చాలా స్పష్టం. కొడుకు వస్తున్నాడు, ముసలివాడిన తండ్రి పరిగెట్టుకుంటూ తండ్రి కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. మనము దేవునిని ఆశ్రయించాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానం ప్రకారం మనం జీవించినట్లయితే శాంతి సమాధానము మిమ్మల్ని విడవదు. కళ్ళు మూసుకుందామండి. ఇశ్రాయేలైన ప్రజలు వారు నిర్ణయం తీసుకున్నారు, మేము దేవుని యొద్ద విచారణ చేస్తాం. గొప్పగా స్వరమెత్తి వారందరూ ఒక గొప్ప నిర్ణయాన్ని, వాగ్దానాన్ని చేసి వారు ఒప్పుకున్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో, ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను. ఆయన ఆశ్రయిస్తానని అన్ను కోరుకు. ప్రభా నీవే నాకు సమస్తం, నిన్నే ఆశ్రయిస్తాను. ఆయన దగ్గర చెప్పుకోసారి ఒక నిర్ణయం. ఇది ఎలా ఉండాలంటే, రోజు నేను ఎంత సమయం గడుపుతున్నా ఆయన దగ్గర వెళ్ళడానికి, ఆ సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఇక్కడే కూర్చున్నప్పుడు, ఇక్కడ నిలబడినప్పుడు, ప్రభా నిన్ను ఆశ్రయిస్తాను, ఇంకా ముందు కంటే ఎక్కువ సమయాన్ని సన్నిధిలో గడుపుతాను. నిన్నటి వరకు కాదు, ఎక్కువ సమయాన్ని వాక్యము చదువుటలో, వాక్యంలో నీవిచ్చే వాగ్దానాలు, నీవిచ్చే నడిపింపు, నీవిచ్చే కరెక్షన్స్ తీసుకుని జీవిస్తాను అని ఇష్టపడదామా? నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఇది నీ పాట. హల్లెలూయా. నీవే నా ప్రాణము, ఆశ్రయమైన నీకు, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం.
నీ ప్రార్థన రోజు సర్వము నా జీవము యేసయ్యా, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే, బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు, బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా, 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 ఉదయకాలంలో ఆయన ఆశ్రయిస్తాను, నీవే నా ఆశ్రయం, నీవే నా ప్రాణం, నీవే నా సమస్తము అని ఒప్పుకొని ఆయనతో చెప్పుచు నమ్ముచు అదే సమయంలో బలము పొందుకొని, నాకు దేవుడు ఉండగా దేనికి భయపడతా, దేవుడు నాతో ఉండగా దేనికి భయపడతా, బలము తెచ్చుకో సహోదరుడా సహోదరి. అయితే ఆయన సన్నిధిని ఆశ్రయించడానికి ఎల్లప్పుడూ ఆయన తట్టు సాగు, నడువు, దగ్గరికి వెళ్ళు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకో, ఆయన సన్నిధిని ముట్టుకో, నీ యొక్క ప్రతి పరిస్థితి నుండి నీ విడుదల పొందుకుంటావు. ఇది సాధ్యము, దేవుడు చేసే కార్యం ఇది నీకు జరుగుతుంది. విశ్వసించినట్లయితే తప్పకుండా ఆయన మహిమను చూసుకుంటావు. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. నీ వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, నీ మారని వాడు ప్రభా, మేము నీ దగ్గరకు రావాలని నీ యొక్క ఇష్టమై వచ్చిన వారిని ఏమాత్రము త్రోసిపుచ్చక మమ్మల్ని కరుణించి నడిపిస్తున్నావు ప్రభా. ఈ వాక్యము నీ బిడ్డల హృదయంలో స్థిరము పడి అందరూ దినదినము నీ దగ్గర ఆశ్రయిస్తూ నీవను ఆస్వాదించబడినట్లుగా కృప చూపించమని మా ప్రభును రక్షకులను యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు ప్రోగ్రాం కనపడదా? బాగుంది. కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. అబ్రహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే, అబ్రహాము ఇస్సాకుని దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది
ఆయనకే సమర్పింతును. ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పింతును. ఆయనకే సమర్పింతును. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే. వృద్ధి అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము. వృద్ధి అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము. వృద్ధి నందు మన సంఘము. సమర్పించును సర్వస్వము నా స్వార్జితం. సమకూర్చిన నా ప్రభుకు సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పింతును. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. స్పష్టమైన వాక్యం విన్నాము. ఆయన మీద ఆధారపడి జీవించాలని, ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద ఆధారపడిన వాడిని ఎవ్వరు కూడా ఏనాడు కూడా ఆయన ప్రభు సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా. నిత్యంగా తలనెత్తే దేవుడు. నా జీవితంలో అనేకమైన గొప్ప గొప్ప సాక్ష్యాలు నేను చూశాను. ఆమేన్. హల్లెలూయా. నేను పాస్టర్ మనోహర్ గారు నడిపించే సమయంలో ఆ దినాల్లో నేను 25 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. నేనే అన్నిటికంటే సరిగా చదవలేని వాడిని, తక్కువ వాడిని. కానీ దేవుడు హెచ్చించగలడని నమ్మినాను. ఆమేన్. హల్లెలూయా. నన్ను దీవించగలడని నేను నమ్మినాను కనుక వారితో సమానంగా వారికంటే ఎక్కువగా కూడా దేవుడు నన్ను దీవించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్మగలిగితే, నువ్వు నీ దేవుడిని నమ్మగలిగితే ఆయన నిన్ను ఎక్కలేని ఎత్తైన స్థలానికి ఆయన ఎక్కిస్తాడని దేవుని వాగ్దానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మీద విశ్వాసం పెంచుకోమని, ఆయన నిజంగా ప్రేమించమని ఉదయకాలం మీకు తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ప్రశాంత్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, అతి శ్రేష్టమైన, అతి పవిత్రమైన, అతి పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, ఇంతవరకు నీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రభా, మంచి వర్తమానాలు మా జీవితాలు తగ్గట్టుగా మీరు దయచేసినందులో మీకు వందనాలు. ఈరోజు కేవలం నీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపై ఉన్నది నా ప్రభా. దుబాయ్ ప్రాంతంలో అయితే ప్రభా ఆరాధించడానికి కూడా ప్రభా ఈస్టర్ కానీ తండ్రి మరియు ప్రభా గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ ఈరోజు కూడా లేదని తెలిసి ఉన్నది నా ప్రభా. కానీ నువ్వు గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందులో మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం నా తండ్రి. ప్రభా, ఈరోజు మేము నీ సన్నిధి రాలేకపోతే ప్రభా, ఈ మంచి వర్తమానమును ప్రభా మీ మీద ఏ రీతిగా ఆధారపడి బ్రతకాలో ప్రభా, ఇలాంటి వర్తమానం మేము మిస్ అయ్యే వాళ్ళం నా తండ్రి. చక్కటి ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మేము అనేక విషయాలుగా మేము నేర్చుకొని రోజు రోజుకు ప్రభా మేము ఇంకా నీలో బలపడుతూ ముందుకు నడిపిస్తామని ప్రభా ఈ సమయంలో మేము ఒప్పుకొంచున్నాం తండ్రి. మీరే మాకు సహాయంను దయచేయండి. ఇంకా నీ దాసులను ఎత్తిపట్టుకొని ప్రభా నశించిపోచున్న అనేకులను ప్రభ నీ తట్టు త్రిప్పే నూతనమైన కృపవరాలతో లింపండి నా తండ్రి. మీకు వందనాలు. ఈ యొక్క సహవాసంలో ఈ సంఘంలో ఉన్న నీ దాసులను బలపరచండి. వారు చేస్తున్న కన్నీటి ప్రార్థనలు బట్టి ప్రభా ఈ సంఘం మరింత అభివృద్ధి పొందేలా సహాయంను దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అన్ని విధాలా మీరు సహాయంను దయచేయండి ప్రభా. ఇచ్చిన కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభ మీరు ఆశీర్వదించండి. అన్ని విధంలో మీరు సహాయంను దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ యొక్క నిరంతర సహవాసం బిడ్డలందరికీ ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.